మరి 5వ మాట మన మధ్యలో తిమోతి వచ్చి చెప్తారు. యోహాను సువార్త 19:28 వచనం, లేఖనములు నెరవేరునట్లును నేను దప్పిగా కొరుచున్నాను అన్నారు. 5వ మాట తిమోతి తెలియపరుస్తారు. తర్వాత దేవుని సందులో సాగిపోతారు. అందరూ కూడా శ్రద్ధగా విందాం. చక్కగా పిల్లలు ఎంతో బాధ్యతగా ప్రిపేర్ అయ్యి చాలా మంచిగా చెప్తున్నప్పుడు మనం కొన్ని మాటలను మనం బుర్రకెక్కించుకుని దేవుని సందులో మనం సాగాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, టైం అయిపోతుందండి. ఓకే, ఈ సమయంలో మనం ఆనందంగా ఉండాల్సిన సమయం కాబట్టి అందరూ ఒకసారి బిగ్గరగా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ఓకే, ఇప్పటి వరకు మనం 4 మాటల గురించి తెలుసుకున్నాము. దేవుడు సిలువలో పలికిన 4 మాటల గురించి చాలా మంచిగా చెప్పారు. ఇప్పుడు 5వ మాట గురించి మనం తెలుసుకోబోతున్నాము. దప్పిగొనుచున్నాము అనే దాని గురించి. యోహాను సువార్త 19:28 వచనం ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 19:28. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను అనేను. అయితే యేసుక్రీస్తు వారు లేఖనం ప్రకారం ముందుగానే మరణించి లేఖనం ప్రకారంగానే మరలా తిరిగి లేచారనమాట. ఇదంతా ఆల్రెడీ ముందుగానే ప్రిపేర్ అయి ఉందన్నమాట. అయితే ముందుగానే నిర్ణయించిన ప్రకారంగా ఆయన ఏంటి, తగిన సమయంలో శరీరధారిగా మనలో పాటు వచ్చారు. ఈ లోకంలో వచ్చి మనకలాగే కష్టాలు అనుభవించారు, ఆనందం అనుభవించారు. అలాగే భూత భవిష్యత్ వర్తమాన కాలంలో ఉన్న సకల మానవుల కొరకు ఆయన భూమి మీదకి తిరిగి వచ్చి ఒకేసారి సిలువలో యాగాన్ని చేసి పాపక్షమాపణ మన కొరకు ఆయన సిద్ధపరిచారనమాట సిలువలో. అయితే దీని ద్వారా మనకేమైంది, దూరస్తులుగా ఉన్న మనలందరినీ ఆయన సిలువ ద్వారా సమీపస్తులుగా చేశారనమాట. సాధారణంగా మనం ఎప్పుడు దప్పికొని ఉంటామండి? ఎప్పుడు మనకి దప్పిక వస్తుంది? దాహం వేసినప్పుడు దప్పిక వస్తుంది అంటారు. దాహం ఎప్పుడు వేస్తుంది? అలిసిపోయినప్పుడు, లేకపోతే ఎండలో పడి వచ్చినప్పుడు, డిహైడ్రేషన్ వచ్చినప్పుడు, లేకపోతే పిల్లల్ని ఎవరన్నా కొట్టినప్పుడు, ఏడిచి ఉన్నప్పుడు దాహం వస్తుంది. ఓకే, అయితే దేవుడు ఎంత సృష్టికర్త అయిన దేవుడికి ఎందుకు మరి దాహం వేసింది అని మనకు ఒక సందేహం రావచ్చు. ముందుగానే చెప్పాము, దేవుడు ఇప్పుడు ఏ రూపంలో ఉన్నారు? మనిషి రూపంలో మానవునిగా మన కొరకు జన్మించారు. సో ఇలాంటప్పుడు సిల్వలో ఆయన ఉదయం 9 గంటల నుంచి ముళ్ళ కిరీటాలతో కొడుతూ, ముళ్ళ కిరీటం పెట్టి, అలాగే కొరడాలతో కొడుతూ, రక్తం కారిపోతూ, చివరి బొట్టు వరకు తన రక్తాన్ని కార్చినప్పుడు మరి దాహం వేస్తుంది కదండి. గ్లూకోజ్ లెవెల్స్ తగ్గిపోయినప్పుడు ఏమవుతుంది మనకి బాడీలో? దాహం వేస్తుంది. సో అలాంటప్పుడు ఆబ్వియస్గా దేవుడికి కూడా దాహం వేసింది అనమాట. అయితే ఈ దాహం వేసినప్పుడు దేవుడు నేను దప్పికొనుచున్నాను అన్నప్పుడు ఒక చిన్న మాట, కీర్తనలు 69:21 చూద్దాం. కీర్తనల గ్రంథం 69:21 అధ్యాయము. వారు చేదును నాకు ఆహారంగా పెట్టిరి, నాకు దప్పికైనప్పుడు చిరకను త్రాగినిచ్చిరి. చిరక అంటే ఏంటండి? చేదు. చిరకని దానికి ఎందుకు ఇస్తారంటే టెంపరీగా మన దాహాన్ని తీర్చడానికి అది ఇచ్చారనమాట. పర్మనెంట్గా కూడా కాదు, టెంపరీగా మన దాహాన్ని తీర్చడానికి దేవునికి వాళ్ళు ఇచ్చారనమాట. అది అయితే సిలువలో పలకబడిన ఈ మాట దేనికోసం? లేఖనంలో చెప్పిన విధంగా లేఖనం నెరవేర్పు కోసం ఈ మాట చెప్పారు. అయితే ఇది కూడా ఇది ఇచ్చినందువల్ల దేవుడికి ఉన్న దాహం తీరిపోయిందా? తీరలేదు. అయితే యేసు ప్రభు వారు మన చెప్పిన ఉన్న దాంట్లో ధనవంతుడు లాజరు గురించి మనందరికీ తెలుసు. ఓకే, ఏమైంది? ధనవంతుడు లాజరు ఇద్దరు చనిపోయినప్పుడు ధనవంతుడు చనిపోతాడు, లాజరు చనిపోతాడు. అయితే లాజరు చనిపోయిన తర్వాత ఏమవుతాడు? అబ్రహాం ఆనుకొని ఉండటం వల్ల శిక్షణ అనుభవిస్తాడా? అనుభవించరు. కానీ ధనవంతుడు మాత్రం దాహంతో పాతాళంలో వేదన పడటం వల్ల చూస్తూ ఉన్నాం. దాహంతో లాజరు ఏం చేశాడు? తన చేతి బొటన వేలుతో ఒక్క చుక్కైనా నాకు నీళ్ళని ఇవ్వగలరా అని కేకలు వేసి అరుస్తున్నారు. ఈ వేదన దాంతోపాటు నేనే ఇంత వేదన అనుభవిస్తున్నాను కదా, నాకు ఈ వేదన
నా సహోదరులైన మిగతా 5గురికి కూడా రాకూడదు అని మొరపెట్టుకుంటున్నాడంట. అయితే దీని ద్వారా మనం ఏం నేర్చుకోగలమండి? యేసుక్రీస్తు పాతాళం వారు అనుభవించు బాధను మనం ఏమైతే అనుభవించాలో మనం అనుభవించుకోకుండా దేవుడు సిలువలో మన కోసం ఈ బాధనంతా, ఇంతటి బాధని తన ఒక్కళ్ళే అనుభవించారంట. ఎవరి కోసం, ఎవరి నిమిత్తం అనుభవించారు? మన నిమిత్తమే ఇదంతా అనుభవించారు. ఇంకొక వాక్యం యోహాను సువార్త 4:14 ఒకసారి చూడండి. యోహాను సువార్త 4:14. నేను దేనికండి నీళ్ళు ఇచ్చింది? నేను ఇచ్చే నీళ్ళు దేనికి? నిత్య జీవమునకై వానిలో ఊరేడి నీట బుగ్గగా ఉండునని ప్రభు వారు మనకి సెలవిచ్చారు. మనం నార్మల్గా బయట వాళ్ళు ఇచ్చే నీళ్లు మనం తాగితే ఆ సమయం వరకు మనకి దాహం తీరుతుంది. కానీ ప్రభు వారు మనకిచ్చిన నీళ్లు దేనికి సాదృశ్యం అండి? నిత్య జీవానికి సాదృశ్యంగా ఉన్నది. అలాగే యోహాను సువార్తలోనే 7:37 ఒకసారి చూద్దాం. క్లుప్తంగా క్లోజ్ చేసేస్తున్నాను. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనా దప్పిగొని ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచువాడు ఎవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజలనదులు పారుడని బిగ్గరగా చెప్పాను. తన యందు విశ్వాసముంచువారు పొందబోవ ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పాను. ఓకే అండి, చాలండి. ఎవడైనా దప్పిగొన ఎవరి దగ్గరికి వెళ్ళండి? మనం దప్పిగొన అంటే మనకి ఏదైనా ఆపద వచ్చినప్పుడు, లేకపోతే ఏమన్నా అపాయం వచ్చినప్పుడు, మనకేమన్నా హెల్ప్ కావాలన్నప్పుడు మనం ఎవరి దగ్గరికి వెళ్తాము సహజంగా? మన చుట్టుపక్కల వాళ్ళ దగ్గరకో, లేకపోతే ఏమైనా హెల్త్ బాగున్నప్పుడు డాక్టర్ దగ్గరకో వెళ్తాం. కానీ వీటన్నిటికన్నా ముందు మనం ఒకవేళ దేవుడి దగ్గరికి వెళ్ళి విశ్వాసంతో కనుక దేవుడి దగ్గరికి వెళితే మన అవసరతలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా దేవుడు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు అన్నమాట. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 16-17 ఒకసారి చూద్దాం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 16-17. వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు. సూర్యుని ఎండైనను ఏ వడగాలి అయిన వారికి తగులదు. ఏలయనగా సింహాసనం మధ్య నుండి గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గ యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. చాలండి. ఓకే, మనకి ఒకవేళ ఆకలైనా దప్పికైనా దాహమైనా ఉండదు, ఎవరికి ఉండదంట. ఎప్పుడు? సింహాసనం మధ్య నుండ గొర్రెపిల్ల వారికి కాపరి అయి ఉన్నాడు కాబట్టి ఇవేమీ వాళ్ళకు ఉండవు. ఎవరి వల్ల అండి? దేవుని గొర్రెపిల్ల జీవం గల బుగ్గల యొద్దకు వారిని నడిపించుచున్నాడు కనుక. అలాగే సహోదరి సహోదరులారా, మనం ఇక్కడ లేఖనం స్పష్టంగా తెలియచేస్తుంది ఏమని అంటే, క్రీస్తు రక్షకుడుగా అందరినీ మనం గనక క్రీస్తుని రక్షకుడుగా అంగీకరించినట్లయితే, నీవు ఆయన దృష్టికి తీర్చుకున్నట్లయితే, ఇది ఒక మనకి గొప్ప అవకాశంగా మీరు కూడా అందరూ క్రీస్తు దగ్గరికి రావాలి అన్నమాట. అయితే కానీ మనం వేటి కోసం ఇక్కడ ప్రాకులాడుతున్నాం? ఇప్పుడు లోక సంబంధమైన వాటి కోసం ప్రాకులాడుతున్నాం. పొద్దున్నే తిన్నామా, పడుకున్నామా, అలా ఆ విధంగా అయిపోతుంది. అలా మనం ఉండకూడదు. కీర్తనల గ్రంథం 42వ అధ్యాయం ఒకసారి చూద్దాం. 42:2. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. దప్పి కొనుచున్నాను అనేది చాలా ప్రాముఖ్యమైన మాట. ఉన్న 7 మాటల్లో దప్పికొనటం అంటే ఒక రకంగా తృష్ణ కొనుచుండం అంటే కోరికల్లాగా. అయితే మనమందరం ఇవన్నీ మాటలు ఎందుకు చెప్పబడినాయి అంటే, మనల్ని నిత్యరాజ్యానికి వారసులుగా చేయడానికి దేవుడు ఇవన్నీ మన కోసం చేశారనమాట. అయితే మీ అందరికీ అర్థమవటం కోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనకులాగే సాధారణంగా ఉన్న ఒక వ్యక్తి
పెద్ద జాబ్ ఉండి మేనేజర్గా చేస్తూ జాబ్ వదిలేసి మన దేవుడి పిలుపు మేరకు దేవుని సేవ నిమిత్తమై వచ్చి ఒక చిన్న ప్లేస్లో 2-3తో స్టార్ట్ చేసి అదే చర్చ్లో అనేక మందికి అవకాశం కల్పిస్తూ అనేక మందిని స్థాపించి ఆ చర్చ్ ద్వారా ఇంకొక చర్చిలోకి వచ్చి తర్వాత అనేక చోట్ల చర్చిలు స్థాపించి వృద్ధులకు ఆశ్రమం కల్పించి అలాగే ఓల్డేజ్ వాళ్ళకి అందరికీ డైలీ ఫుడ్ పెడుతూ ఇదంతా చేస్తూ అలాగే సమ్మర్లో వాటర్ ఫెసిలిటీ ఇస్తూ బటర్ మిల్క్ ఇస్తూ అలాగే వస్త్రదానం కూడా చేస్తూ అనేక మందికి దేవుడి వైపు నడిపిస్తున్నారు. ఎవరు? మన చర్చి పాస్టర్ గారు. అవునా? సో ఇంత చేస్తున్న మన వంతు కూడా అనేక మందికి మీ ఫ్రెండ్స్ను లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ను ఎవరో ఒకరిని అట్లీస్ట్ ఒకరినైనా మనం దేవుని సన్నిధికి తీసుకురావాలి. అవునా? తీసుకొస్తామా? మనం కూడా దేవునిలో ఉండాలి. అలాగే ఫ్లడ్స్ టైంలో కూడా ఎంతోమందికి హెల్ప్ చేశారు మనతో సహా కదా. అలాంటి వారికి దేవునికి ఇంకా అనేక ఆశీర్వాదాలు కలగాలని కోరుకుందాము. అయితే మనందరం దేనికోసం ప్రాకులాడండి? దేవుని దాహం తీర్చడం కోసం, ఆత్మల పట్ల దప్పిక కలిగి ఉండాలి, ఆత్మల దాహం కలిగి ఉండాలి. ఇలా చేసినట్లయితే ఏమవుతుంది? నిత్యరాజ్యానికి మనం అందరం వారసులు అవుతాం. అటు కృపా ధన్యత దేవుడు మీకు మాకు మనందరికీ ఇచ్చిన కాక. అందరూ చప్పట్లు కొడదాం, దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం.